ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 28 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం 38వ కీర్తన. జ్ఞాపకార్థమైనది దావీదు కీర్తన. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేనివాడనైతిని, ఎదురుమాట పలుకలేనివాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోవుదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూనూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. వ్యాఖ్యానాంశం: కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. వ్యాఖ్యానాంశం: కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. వ్యాఖ్యానం: 37వ కీర్తనలోని పాఠం అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 38వ కీర్తనలో నమ్మకమైన వ్యక్తి తనకు స్పష్టంగా వాగ్దానం చేయబడిన దుష్టుల నిర్మూలన కొరకు ఇక ఎంతమాత్రమూ మొరపెట్టడం లేదు. కీడు చేయు వారి గురించి వ్యసనపడే బదులు అతడు తన సొంత పాపం గురించిన ఆలోచన కలిగి ఉన్నాడని 38వ కీర్తన 3, 4, 5 వచనాల్లో మనం చదువుతాం. అదే సమయంలో అతడు తనను గద్దించి శిక్షించే దేవుని చేతిలో తాను ఉన్నానని గ్రహించుచున్నాడు. అంతేగాక అతడు దేవుని యందే నిరీక్షణ కలిగి ఉన్నాడు అని 15వ వచనంలో మనకు అర్థమవుతుంది. తనను హింసించే వారికి తనకు తానుగా సమాధానం చెప్పడం కానీ వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం కూడా అతని పని కాదు. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు అని 15వ వచనంలో అతడు పలుకుచున్నాడు. ఈ విషయంలో క్రొత్త నిబంధన బోధను గుర్తు చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17, 19 వచనాల్లో కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. మనకు జరిగిన కీడు విషయంలో మనము ఇవ్వదగిన ఒకే ఒక్క సమాధానం ఏమిటంటే మేలు చెయ్యటమే. మనము చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయు శత్రువులకు, విరోధులకు ప్రతిస్పందనగా మనమిచ్చే సమాధానం ఇదే.
19-20 వచనాలు చదవండి. అంతేగాక ఆశ్చర్యపరిచే వారి ఉద్దేశాలు మన కోసం ఆవిష్కరించబడినవి. ఎట్లనగా, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. వారు అసూయ, వక్రబుద్ధి, తమ సొంత దుర్మార్గానికి వ్యతిరేకమైన దానిని అణిచివేయాలని కోరుకుంటాయి. అలాంటి భయానక ఆలోచనలు పరిశుద్ధుడు, నీతిమంతుడైన మన ప్రభువును చంపటానికి మనుషులను ప్రేరేపించాయి. ఈ సందర్భంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.